అంటే ఎలా అంటే ఇక్కడ ఇందాక రాకేష్ గారు కొన్ని విషయాలు లేవనెత్తారు. అంటే మీ ఇంటెన్షన్ వేరే ఉంది అనేది బీఆర్ఎస్ ఇంటెన్షన్ క్లారిటీ లేదు. మీ ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షన్ అనేది వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. సరే, సీతారాం నాయక్ గారు మళ్ళీ అధికారుల విషయమే ప్రస్తావించారు. పివి గారు, అయితే నాకేమైతుందంటే కొంతమంది వినపడతాయి, కొంతమంది వినపడతలేవు. ఈరోజు నేను ట్రై చేస్తున్న మ్యాక్సిమము మీరు మాట్లాడింది కూడా ఇప్పుడు నాకు క్లారిటీ వస్తలేదు. కాకపోతే నాకు ఇప్పుడే సీతారాం నాయక్ గారు మాట్లాడింది వినపడింది. అంతకుముందు కూడా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను నా లైన్ ఏదైతే నేను అక్కడ మన వాళ్ళు మాట్లాడే లైన్లో నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడే మన సీతారాం నాయక్ గారు చెప్పారు, ఎందుకంటే గత పరిపాలకులు చేసిన తప్పులు ఏదైతే ఉందో అవి సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను పొలిటికలైజ్ కాదలుచుకోలేదు. ఇంకోటి, నాకు రాకేష్ గారు మాట్లాడేటప్పుడు కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఈ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ మీద ఆయన ఇంకా కూడా ఏదో క్లారిటీ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఏదో మాట్లాడినారు. అది కూడా నాకు సరిగ్గా వినపడలేదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మనం ఎంత మాట్లాడుకున్నా మన పొలిటీషియన్స్కి ఉన్న నాలెడ్జ్ కంటే ఉన్న అధికారులకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంత ఈజీగా పోయి ఒక బిల్డింగ్ కూలగొట్టాలన్నా, ఒక లీగల్ స్ట్రక్చర్ని డిస్ట్రక్ట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. మీకు ఒకటే చెప్తున్నా, ఎవరు కూడా, అది పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కానీ ఇంకెవరన్నా కానీ అంత ఈజీగా పోయి మనం బిల్డింగ్లు కూలగొట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఒక ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు. ఏదన్నా గత రూల్స్ ఏమన్నా మార్చి ఉంటే కూడా వాస్తవాలు ఏందని చూసుకునే ముందుకెళ్తురు తప్ప ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒకే ఒక చర్చ. ఈరోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడినా, కమ్యూనిస్టు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ ఒకే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. సామాన్యుని పరిస్థితి ఏందనేది ఒకటి, గత అధికారులు చేసిన తప్పిదాలను ఎట్లా మనము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతామని ఇప్పుడే మన పాపారావు గారు చెప్పారు. మనం అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెడితే అది ఎంత దూరం పోతుందో కూడా తెలియదు. ఎందుకంటే గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఎంతో మంది అధికారులు వచ్చిర్రు, ఎంతో అధికారులు ఎంతో దుర్వినియోగం చేసిపోయారు. అవన్నీ మనము పూడికలు తీసినట్టు కనుక వెలికి తీతలు తీసి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని న్యాయం చేయాలనేది జరగని పని. ఓకే, అంతవరకు మీరు అంతవరకు నేను కూడా ఏకీభవిస్తా. కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి గత 3 రోజుల నుంచి ప్రతి ప్రైమ్ టైం చర్చ హైడ్రా మీద నడుస్తుంది. మీరు అన్నట్టు ఎక్కడో ఒక ప్రక్షాళన మొదలైంది. ఎంతవరకు పోతామనే దాని మీద ఆలోచిస్తే దాని గురించి ఈరోజు మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనం చేసే కార్యక్రమంలో ఎంతవరకు బడాబాబులు అంటే ముఖ్యంగా ఎఫ్టిఎల్ బఫర్ పక్కకు పెట్టండి. ఫస్ట్ ప్రైమరీ ఎఫ్టిఎల్ అంటే మొత్తం చెరువులకి వచ్చి కట్టడం అనే దాని మీద ఫస్ట్ డిస్కషన్. చెరువులనే కట్టడం అంటే బఫర్లో కాకుండా చెరువులనే కట్టినటువంటి ముఖ్యమైనటువంటి, ఎందుకంటే చెరువునే కబ్జా చేసారు అంటే బఫర్ అనేది ఎక్స్టర్నల్ ఏరియా. కానీ ఫస్ట్ దాని మీదనే దృష్టి సాధించాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద చేసేటప్పుడు అది 1960లో పర్మిషన్లు ఇచ్చిరా అక్కడ ఉండడానికి కట్టడానికి, 70లు ఇచ్చిరా, 80లు ఇచ్చిరా, 90లు ఇచ్చిరా, 2010లు ఇచ్చిరా అనే దాన్ని చూస్తే ఈరోజు రాజకీయం ఎక్కడ జరుగుతుంది? కేవలం గత 10 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ల మీదనే. ఈ పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలైనా, మల్లారెడ్డి కాలేజీలైనా ఇవన్నీ కూడా గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే కదా. మనం వీటిని కరెక్ట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ నాయకులు చేసిన గత 10-15 ఏళ్లలో 2004 నుంచి మొదలు పెడదాం. పోనీ కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి 2004 తర్వాతనైనా ఈరోజు అధికారులు ఇంకా ఈరోజు రిటైర్ కాలే, వాళ్ళు ఇంకా విధులలోనే ఉన్నారు. మనం 60s 70s పోతే మన రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు బతుకుర్రో లేరో లేని పరిస్థితి తెలుస్తుంది. కానీ అట్లీస్ట్ 10 years 15 years 20 years డౌన్ ద లైన్ జరిగిన తప్పిదాలు చేస్తే ఇప్పుడున్న అధికారులు ఈ రోజు కూడా పెద్ద పెద్ద త్రిమింగళాలు ఉన్నాయి. ఎవరిని పట్టుకున్నా కోట్ల రూపాయలే దొరుకుతున్నాయి హెచ్ఎండి అధికారుల దగ్గర. అంటే అడ్డగోలుగా దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు సంపాదించిన హెచ్ఎండి అధికారిని రీసెంట్ గా పట్టుకోవడం జరిగింది. ప్రపంచమే ఆశ్చర్యానికి గురైంది. ఒక హెచ్ఎండి అధికారి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు, అటువంటి అధికారి ఇంత దుర్వినియోగం చేయగలుగుతాడు. ఇన్ని వేల కోట్లు సంపాదించిన ఎట్లా సంపాదించిండు అంటే హలో వినపడుతుందా అండి? అధికారుల మీద చర్య మీరే అంటున్నారు కదా, అధికారుల మీద చర్య తీసుకోలేమని. అధికారుల మీద చర్యలు తీసుకోలేకపోతే ఇప్పుడు ఎవరండి? ఎంపీ గారు ఒక సెకండ్. గత ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు
మేము చెప్పినట్టే విన్నారు అనుకోండి, అప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టు విన్నారు. ఏంది వాళ్ళ బతుకులు ఏడు అయితేనే బెయిల్ మీద ఉన్నారు, లేకుంటే జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మీరు వాళ్ళని వెనకేసుకోవచ్చు ఎట్లా సార్? వాళ్లే సరి చేయాలి. ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలంటే వైట్ కాలర్ అతని పని అతను చేయాలి. నేను కూడా ఒక ఉద్యోగిగా వచ్చిన వాడినే. నేను వాళ్ళ మీద వస్తే వాళ్ళని నరకండి కోయండి అంటలేను. మన ఒత్తిడి వల్లనే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఆ ఒత్తిడి ఇప్పుడు ఉండకుండా మీరు ఏదైనా చట్టం తీసుకొచ్చి చక్కగా చేయండి. ఎవరు వద్దంటారు సార్? దాన్ని ఎవరు అధికారం లేదన్నారు. కానీ ఏదో ఎక్కడికో పోతుంది, ఎక్కడ పోతుంది, ఎవడో బతుకుని తీసుకొని అడగండి. ఇప్పుడు ఎన్కన్వెన్షనల్ మీరు దాన్ని ఇప్పుడు బఫర్ జోన్ లో వస్తుందని తీసేసిరు. ఎవడో అధికారి చెప్పండి, ఉండడా పోయిండా, అది కారణం ఇది కరెక్టా కాదనేది తెలవాలి కదా ప్రజలకు. రైట్ రైట్ ఆయన అంటున్నాడు, సినిమా యాక్టర్ ఆయన చెప్తున్నాడు. నేను చెప్పేది కూడా కిరణ్ గారు మీ దగ్గర నా ఉద్దేశం కూడా ఏంటంటే అధికారుల మీద చర్య తీసుకోవద్దని నేను అంటల్లా. అంటే చాలా కాలం పట్టుద్ది కాబట్టి చర్యలు తీసుకోవద్దు, అంత టైం వేస్ట్ అన్నట్టు అంటల్లా. నేను తీసుకోండి, కానీ ప్రయారిటీస్ లో ఇది ముందు అంటున్నాను నేను. హైడ్రా పని ముందు, తర్వాత అది ప్రయారిటీ ఉంది, దాని ప్రయారిటీ ఇవ్వద్దని కాదు, దాన్ని కూడా చేయండి. కరెక్ట్ అది. కిరణ్ గారు నేను ఒక్కటే